హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రత్యేక లక్షణం. ఒక అడవిలో చిట్టి కుందేలు వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. పాపం దానికి కళ్ళు కనిపించేవి కాదు. నీకేమి కనపడదు, నువ్వేం చేయలేవంటూ జంతువులన్నీ హేళన చేసేవి. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నన్ను చూసా జంతువులన్నీ నవ్వుతున్నాయి, కళ్ళు కనిపించకపోవడం నా తప్పు కాదు కదా అంటూ ఏడవసాగింది. పిల్ల కుందేలు ఏమీ చూడలేకపోయినా చాలా తెలివైనది. దూరంగా ఏవైనా జంతువులు వస్తుంటే వాసనతోనే పసిగట్టి అది ఏ జంతువో చెప్పేది. సింహం, పులి వంటి క్రూర మృగాలైతే చుట్టుపక్కల జంతువులను హెచ్చరించి వాటి ప్రాణాలు రక్షించేది. పిల్ల కుందేలు మాటలు విన్న తల్లి, వాళ్ళంతా ఏదో అంటున్నారని నువ్వేం బాధపడకు చిట్టి, అందరిలా చూడలేకపోయినా నీకంటూ ఒక ప్రత్యేక లక్షణం ఉంది కదా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ధైర్యంగా ఉండాలి, కానీ మనలోని బలహీనతల్ని తలుచుకుంటూ బాధపడకూడదు అంటుంది. అదే రోజు సాయంత్రం జంతువులన్నీ కలిసి సరదాగా ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. అటువైపుగా వస్తున్న సింహంను గమనించిన కుందేలు పిల్ల అక్కడున్న జంతువులకు విషయం చెప్తుంది. వెంటనే అవి ఎక్కడికక్కడికి పారిపోయి చెట్ల పొదల్లో దాక్కుంటాయి. సింహం వెళ్ళిపోయాక బయటికొచ్చి, మమ్మల్ని క్షమించు మిత్రమా, నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు మా ప్రాణాలు పోయేవి, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అని అంటాయి. చూసారా పిల్లలు, మన అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటూ ఉంటుంది. అంతేకాని లేని దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. ఓకేనా? ఓకే, బాయ్, థ్యాంక్ యూ.